మూసీ బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అలాగే పేదల ఇళ్లను పడగొట్టాలని ప్రభుత్వం ఎప్పుడు చూడదు, నిలబెట్టాలని మాత్రమే చూస్తుందని శ్రీధర్ బాబు అంటున్నారు. శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అన్నిటిని కూడా బేరీ చేస్తామని చెప్పినాం. ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడు అప్పుడెప్పుడో చేయలేదని ఇప్పుడు చేయకుండా ఉండమంటారా? ఇప్పుడు రేపు పొద్దున మనం ప్రజలను సెన్సిటైజ్ చేయాలి. ప్రజల పక్షాన నిలబడి ఈరోజు మూసీ నది ప్రక్కనున్న ఏ ప్రాంతానికి దుర్వాసన, ఆ ప్రజలకైతే మేలు చేయాలి కదా, స్వచ్ఛమైన నీరు అందించాలి కదా, ఆ బాధ్యత కూడా మాదే కదా. మార్పు తీసుకొస్తాము అనే తరుణంలో ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈనాడు మా ప్రభుత్వం ఏం చేయాలి? తెలంగాణ వచ్చింది, తెలంగాణలో వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మా ప్రభుత్వం వచ్చింది, అది కూడా ప్రధానమైన అంశం. ఈ అవసరాలను ఏ విధంగా తీర్చాలి అనే ఓ బాధ్యత భాగంగా రేపు మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి కేవలం మాటల వరకే పరిమితం కాకుండా గత ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన గత ప్రభుత్వం కూడా మాట్లాడింది. అసలు జరిగిందా? మేము చేస్తున్నప్పుడు ఎందుకు అడ్డంకులు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఈరోజు మేము చెప్తా ఉన్నాము, పేదవారికి ఇబ్బంది జరుగుతుంది, చేయండి అని చెప్పండి. అదే మూసీ నదికి సంబంధించి మీరు కూడా తెలుసు అందరికీ, 1920లో మూసీ నదిపై అప్పుడు కూడా చిన్న చిన్న కట్టడాలు ఉంటే 1920లో మన ప్రజాస్వామ్యం రాకముందు మొత్తం కట్టడాలను తీసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఆనాడు జరిగిన అంశము ఈనాడు ఒక కొత్త కోణంతో ప్రజలకు ఉపయోగపడే విధంగా, ఆనాడు కొంతమందికి ఉపయోగపడే విధంగా చేసింది, ఈనాడు యావత్ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా రాష్ట్రానికి ఒక గ్రోత్ ఇంజిన్ ఏర్పాటు చేయాలి. నడిబొడ్డు నుంచి ప్రవహించే నీటి ప్రవాహం ఏ విధంగా ఉండాలి, మురికి కంపుతో, మురికి నీళ్లతో, ఆ మురికి వాసనతో యావత్తు హైదరాబాదు వాసులందరూ కూడా ఉండాలా? లేకుంటే మేము చెప్తాను, తెలుసో తెలియకో ఆ పరిహారిక ప్రాంతంలో ఉంటున్న ప్రజానికానికి ప్రత్యేకించి పేదవారికి ఏ విధంగా వారికి అండగా నిలబడాలనే ఆలోచనతో తప్పకుండా ఒక మానవీయ దృక్పథంతో ఏం చేయాలో అది ఖచ్చితంగా వారికి అండగా ఉంటూ తప్పకుండా చేస్తాము. ఈరోజు బుల్డోజర్ పాలసీని అవలంబించింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. వాళ్ళే అడుగుతుంటారు మళ్ళీ, ఎక్కడ బుల్డోజర్ పెడతా ఉన్నావు? అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్ పెడితే కరెక్ట్ అంటే ఒప్పుకోమని చెప్తాం. వారు కరెక్ట్ అంటారా? అక్రమ నిర్మాణాలు ఎక్కడ జరిగినాయో అక్కడ బుల్డోజర్ పోయింది.